యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 8:18. దేవుడికి మహిమ కలుగునుగాక. సియోను కొండ దేవుడుండే స్థలం. ఇప్పుడు భూమి మీద దేవుడు ఉండే స్థలం ఏది? నిర్గమకాండ 25 అంటాడు, నేను మీ మధ్యలో ఉండాలని ఆశపడతాను అన్నాడు. ఇప్పుడు మనం దేవుని కొరకు ఒక స్థలాన్ని ప్రతిష్ఠించి ఆ స్థలం ఒక కట్టడి కడతాం. రేకుల షెడ్డో లేకపోతే డాబావో ఏదో కడతాం, జనం కూడుకొని ఆరాధన చేయడానికి. అంటే దేవుడు ఉండే స్థలం, మందిర అనుభవం కలిగి మనం బ్రతకాలి. దేవునితో కనెక్ట్ అయిన బ్రతుకు మనకు ఉండాలి. ఒకప్పుడు లోకంలో లోకానుసరణ బ్రతికావు, ఇప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత లోకానుసరమైన విధానాలు తక్కువాలి. దైవిక విషయాల్లో మనం ఎక్కువగా బలపడాలంటే మందిర అనుభవం కలిగి ఉండాలి. చాలా మంది ఒక ఆదివారం రావడమే గగనం, ఒక ఆదివారం రావడం గగనం. మరి అంత బిజీ షెడ్యూల్ ఏది నాకు అర్థం కాదు, అంత బిజినెస్ ఏదో నాకు అర్థం కాదు. వ్యర్థమైన కాల వ్యాపారం చేస్తా స్థలాల్లో ఉంటే నేను చెప్తాను, మరమేనండి, రికార్డ్ చేసుకో. ఈ మాటతో నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు, ఈ మాటతో నిన్ను తీర్పులో తెస్తాడు. జాగ్రత్త చెప్తున్నాండి, ఈ మాటతోనే నిన్ను తీర్పులోకి తెస్తాడు ఆయన. ఏంటో తెలుసా? నువ్వు దేవుని మందిర స్థలం, దేవుడు ఈ సహవాసం నిన్ను అంటగట్టాడు, ఈ స్థలం నిలబెట్టాడు. ఈ సహవాసం ప్రార్థనా కూడికలు జరుగుతూ ఉంటే నువ్వు వ్యర్థమైన స్థలాల్లో కాలవ్యాపం చేసి దేవునికి ఇష్టమైన బిడ్డగా మారలేదనుకో, రేపొద్దున దేవుని నిలబెట్టినప్పుడు నువ్వు ఎక్కడెక్కడ కాలవ్యాపం చేశావో అదంతా కూడా చూపించి నిన్ను గద్దించడం ప్రారంభిస్తాడు. దీన్ని బట్టి నేను తీర్పులోకి తెస్తాడు. జాగ్రత్త. ఒక సేవకుడిగా శుక్రవారం ఉపవాస ప్రార్థన, శుక్రవారం సాయంత్రం సహవాస ప్రార్థన, శనివారం విజ్ఞాపన ప్రార్థన, ఆదివారం మొదటి ఆరాధన, ఆదివారం రెండో ఆరాధన. ఎందుకు? నేను బలపడ్డానిక, కానుకలు దండికి వస్తాయని పెట్టడానిక? ఈ దరిద్రం అయితే నాకు లేదు, ఈ దరిద్రం అయితే నాకు లేదు. దేవుడికి మహిమ. ఈ మనసు అయితే నాకు లేదు, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాను నేను. ఈ దరిద్రపు ఆలోచనతో ఎప్పుడు సేవలో అడుగు వేయకూడదు అనుకున్నాను, ఇప్పుడు దాకా అలాగే కొనసాగించబడుతున్నా. ఇకనో కూడా అలాగే ఉండాలని ఆశ. తినలేకపోయినా మంచిగా తాగిన బతికేస్తాం, అలవాటే. ఉపవాసాలు ఎందుకు ఉపవాసాలు ఉండేది? ఒకప్పుడు రాబోయే రోజుల్లో క్రైస్తవులకి హింసలు రాబోతున్నాయి, ఆహారం దొరకదు, చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడే మనం ఫాస్టింగ్ లో ఉన్నాం అనుకోండి, అలవాటు పడ్డాం అనుకోండి, అలవాటేగా. మంచి నీళ్ళు తాగని బతికేస్తాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని దినమా ఒక పూట కూటి కొరకు ఏం చేశాడట మనోడు? ఏం చేశాడు? డేక్కుండిపోయాడా? ఏం చేశాడు? జ్యేష్ఠ తక్కుని నమ్మేశాడు. దాని విలువ అర్థమైతే బతుక్కి అర్థమవుతుందమ్మా? అర్థమైతేగా. దేవుని సన్నిధి విలువ అర్థం కాకపోతే నష్టపోతావు. నా బాధది. రికార్డ్ చేసుకో. ఇదే విషయం బట్టి నీకు తీర్పు తీరుస్తాడు దేవుడు. ప్రతి నెల ఏదో కోటం డబ్బులు ఎక్కువయ్యా, లేకపోతే మీకు డబ్బులు ఎక్కువ, మీకు లాక్కొని పీక్కొని వ్యవహారం చేయడానిక? ఎవరికాడ ఉంది అంత స్థామత? ఎందుకు ఈ తిప్పులో? ఒక కోట ముగిల్చుకొని లేకపోతే వచ్చిన కాలం మొత్తం పోగేసుకొని దేంట్లో పెట్టుకొని శుభ్రంగా సరదాగా ఉండొచ్చుగా. సిరిగిపోయిన సొక్కాలు మాసిపోయిన సొక్కాలు వేసుకొని వాడిని కుట్టించుకొని తిరగేసి తొడుక్కునే పరిస్థితి. బ్రహ్మాండ మంచి సొక్కలు కొనుక్కోవచ్చుగా, బ్రహ్మాండ బతకొచ్చుగా. ఏ సారు లేకపోతే ఏ సాంబార్ వేసుకొని అర్రా కొర తిండి బతకడానికి శుభ్రంగా బిర్యానీలో మంచి రుచికరమైన భోజనాలు ఉన్నాయి పెడిపోతే. కారణం ఒకటే, ఏ విధము చేతనైనా నేను క్రీస్తులో సంపూర్ణునిగా చెయ్యాలంత ఆశ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కోటం పెట్టిన దేవుడు అడగడండి, అడుగుతాడా? ఏం పాస్టర్ గారు మన నెలలో కోటం పెట్టలేదు అమ్మో అడిగితే మళ్ళీ పాస్టర్ గారు మళ్ళీ డబ్బులు ఏమంటే మళ్ళీ నువ్వు ఇస్తే పెడతానంటే మళ్ళీ సమాధానం మనకెందుకులే పెట్టాడు. సరిపోయింది. ఎవడు అడుగుతాడు? ఉన్నా లేకపోయినా ఏదో తిప్పలబడి. కారణం ఒకటే, నిన్ను క్రీస్తులో కట్టాలన్న ఆశ తప్ప మరొకటి లేదు నాకు. ఇదే ప్రయత్నం. కానీ నువ్వు సింపుల్ గా కాలదని పోతున్నావు. అది నా బాధ.
బట్ దేర్ ఇస్ ఎ డే యు షుడ్ సే ఎవరి అకౌంట్. నువ్వు ఒక రోజున ప్రతి దానికి లెక్క చెప్పాల్సి ఉంది. లెక్క చెప్పాల్సి అవసరం ఉంది. నువ్వు ఎన్ని సాగు తెలుసు చూపించు, ఎన్ని సాగు కబుర్లు చెప్పు, దేవునికి నువ్వు అటువంటి మాయ మాట చెప్పలేవు. స్పాట్లో చూపిస్తాడు నీ రికార్డు. నీ మనసులో ఏముంది, నీ విధానంలో ఏముంది, నీ ఏడున్నా మొత్తం కంప్లీట్ ప్లే చేస్తున్నాను. ఇక మాట్లాడడానికి అవకాశం ఉండదు. మరి అండి అనే లోపు పడిపోతాడు బొమ్మ. ఇంకే మరి ఇక అంతే, అయిపోయింది. ఇక తెలివితేటలు ఆయన కలిసి చూపిస్తామా అమ్మా? దానికి వస్తాయి మన తెలివితేటలు, ఉపయోగపడతామా ఆయన? ఆయన అనంత జ్ఞానం, నీకు తెలివితేటలు ఇచ్చినోడు ఆయన. ఆయనకి అనంత జ్ఞానాన్ని పేరు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అనంత లోకాలు ఏలుతున్న రాజు ఆయన. ఆయనకి అంతా తెలుసు కనుక జాగ్రత్త. నా ఆశ, నా కోరిక, నా తపన నువ్వు క్రీస్తు అంట కట్టబడు, బలపడు. శుక్రవారం ఉపవాస ప్రార్థన పెడుతున్నానండి. బ్రహ్మాండంగా వస్తున్నారు జనం, ప్రశాంతం. మన పిల్లలే చక్కగా వస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పెట్టింది ఎందుకు? రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ ఉండొచ్చుగా. 2 వచ్చినా, 3 వచ్చినా, 4 వచ్చినా, 5 వచ్చినా, 10 మంది వచ్చినా ఏం చెప్పండి? సచ్చినోడి పెళ్ళికి తప్పదు. విజ్ఞాపన కోటకి ఎవడు వస్తున్నాడు? ఏమైనా వస్తున్నాడా? మీరు ఏమన్నా విదేశాల నుంచి వస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. మైండ్ పోద్దు నాకు. విదేశాల నుంచి వస్తున్నారా లేకపోతే పక్క జిల్లాల నుంచి వస్తున్నారమ్మా? అంటోళ్ళు ఉంటే మొదలు మీ అడ్రస్లు నాకు ఇవ్వండి అమ్మా, ప్రార్థన చేస్తా. మీ దేశాలకు వచ్చి మిమ్మల్ని కలుపుతాను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మరి ఏ దేశం నుంచి వస్తా నాకు అర్థం కావట్లే. అమ్మా గోవిందపురమైన మంది, లేకపోతే పిడుగురాల దగ్గర గోవిందపురమా, లేకపోతే తెలంగాణలో గోవిందపురం ఉంది, ఆడో గోవిందపురం ఉంది. ఆ గోవిందపురమా? నేను ఆదమరిచి ఇది అనుకున్నా. గోవిందపురం అనే ఊర్లు దాదాపు 4-5 ఉన్నాయట. పిడుగురాల దగ్గర ఒకటి ఉందట. మళ్ళీ గోవాడ కడత ఒకటి ఉందండు. గోవాడలో కూడా ఒకటి ఉందట దగ్గరలో. మళ్ళీ తెలంగాణలో ఉందట. మరి ఏ గోవిందపురం నాకు అర్థం కావట్లే. నేనుండే గోవిందపురం అయితే కనబడతాను ఒక ప్రతి కోటానికి. మరి ఆ గోవిందపురం అయితే మీకు వందనాలండి. ఆదివారం తిప్పలు వస్తున్నా కదా, దేవుడిని దీవించును గాక. ఎక్కడి నుంచి? గోవాడ దగ్గర గోవిందపురం, తెలంగాణ గోవిందపురం, పిడుగురాల దగ్గర గోవిందపురం. ఈ గోవిందపురం దేవుడిని ఆశీర్వదించలేడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుని సన్నిధిలోనికి రావాలి. సియోను కొండలోకి రా, సియోను అనుభవానికి రా, కట్టబడు. క్రీస్తులో మిళితమై ఏకమై ఎగిరి వెళ్ళిపోవాలి ఆయనతో. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కొట్టు గట్టిగా.